కాలువలు తీయకపోవడం అని లేకపోవడం వల్ల చాలా ఫైలేజ్ దోమలు ఎక్కువైపోయి అందరికి కట్టడం వల్ల అందరికి ఒకరి నుంచి వేరే వరకు సోకుతుందండి. మెయిన్ పాలక నిర్లక్ష్యం అండి. చాలా నరపుకు అనుభవిస్తాం, పాలకాలను చేపిస్తున్నాం. రోడ్ల మీద సింపుల్ సివిల్ డిస్ప్యూట్. పెద్దపెంకి అనే గ్రామం ఉంది, మధ్యలో ఒక గ్రామం 3000 ఇళ్ళు, మధ్యలో ఎస్సీ కులస్తులు ఉంటారు, ఆ చుట్టుపక్కలేమో బీసీ కులస్తులు, ఆ చుట్టుపక్కల మిగతా కులస్తులు ఉంటారు. ఎవరి కాళ్ళు గోడలు కట్టేసుకున్నారు, మీ మురుగు నీరు మా దగ్గరికి రాకూడదు, మీ నీరు మా దగ్గరికి రాకూడదు అని పెట్టేసుకుని ఫైనలీ ఒక సోషల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. దాన్ని ఎలాగైనా చేయాలి. నేను ఒక టిపికల్ రాజకీయ నాయకుని అయితే, మీరు ఎస్సీలని మీరు దూరం చేశారని బీసీలు అనాలి, బీసీలనేమో మీరు చెప్పి ఓసీలు అనాలి. నేను అవన్నీ ఏం చేయలేదు. ఇట్స్ ఎ సింపుల్ వయలేషన్. అది పంచాయతీ చేసిన తప్పులు ఇవి. మీరు పంచాయతీలు కట్టినప్పుడు, మీరు లేఅవుట్స్ వేసినప్పుడు మీరు మురుగునీరు సౌకర్యాలు కల్పించాల. రోడ్ల మీదకి ఎన్క్రోచ్మెంట్ జరిగినాయి. విజయనగరం కలెక్టర్ గారితో కూర్చోబెట్టి ఇట్ టుక్ మీ 2 months టు బ్రేక్ ఇట్ అండ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. కుల గొడవలు పెట్టాల, కులాల గురించి మాట్లాడాల. ఇట్ ఈస్ సింప్లీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ.